నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. స్వామియే శరణమయ్యప్ప. కార్తీక మాసం మొదలవుతూ ఉండగానే ఈ నామం మంత్రమే మోగుతుంది. వేదమై నాదమై సమ్మోహనమై సాగుతుంది. శబరిమలతో పాటు ప్రతి ఊరు ఓ భక్తి కేంద్రంగా, భజన సంద్రంగా మారిపోతుంది. ఏ వైపు నుంచి చూసినా స్వామివారి శరణుఘోష వీణుల విందుగా వినిపిస్తుంది. హృదయ మందిరంలో హరిహర సుతుడిని నిలుపుకోవటం, అడుగడుగున మణికంఠుడికి మహా నీరాజనాలు సమర్పించడం కనిపిస్తుంది. అలాంటి స్వామి కొలువైన హుబ్బళ్ళిలోని ఆలయమే నేటి మన తీర్థయాత్ర. అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః, హరిహర సుపుత్రాయ నమః, కరుణా సముద్రాయ నమః, నిజ ధీర గంభీర శబరిగిరి శిఖర ఘన యోగ ముద్రాయ నమః, పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః. అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః. శ్రితజన ప్రియం స్వామి చించితప్రదం, శృతి విభూషణం స్వామి సాధుజీవనం, శృతి మనోహరం స్వామి గీతలాలసం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. కర్ణాటకలో ఎన్నో ప్రాచీనమైన ఆలయాలతో పాటు ఆధునిక కాలంలో నిర్మితమైన మందిరాలు కూడా అలరారుతున్నాయి. శైవ వైష్ణవ శక్తి సంబంధమైన ఆలయాలతో పాటు శివకేశవ అంశావతారమైన అయ్యప్ప స్వామి మందిరాలు కూడా అనేకం ఇక్కడ కనిపిస్తాయి. అలాంటి మందిరాలలో హుబ్లీలోని మందిరం మరింత ప్రత్యేకతను, విశిష్టతను సంతరించుకున్నదిగా విరాజిల్లుతోంది. శబరిమల ఆలయాన్ని పోలినదిగా ఇక్కడి విద్యానగర్లోని ఆలయాన్ని నిర్మించడం విశేషం. శబరిమల త్రేతాయుగంలో శ్రీరాముడి భక్తురాలైన శబరి నివసించిన ప్రదేశమిది. శ్రీరాముడి కోసం ఆమె ఎంతో కాలం పాటు ఎదురుచూసిన ప్రదేశమిది. ఈ భక్తురాలి కోసం శ్రీరాముడు పాదం మోపిన పుణ్యస్థలి ఇది. అందువల్లనే అయ్యప్ప స్వామి ఇక్కడ ఉండడానికి నిర్ణయం తీసుకున్నాడు. తన కోసం భక్తులు కొండలు, కోనలు, నదులు, జలపాతాలు దాటుకుని వచ్చేలా దట్టమైన అడవిలో ఆధ్యాత్మిక సామ్రాజ్యం ఏర్పాటు చేసుకున్నాడు. కార్తీక మాసం వస్తుంది అనగానే అయ్యప్ప భక్తులు దీక్ష చేపడుతూ ఉంటారు. మండలకాలం పాటు అత్యంత నియమనిష్టలను పాటిస్తూ దీక్షను కొనసాగిస్తారు. ఆ సమయంలో వారు అనునిత్యం స్వామి దర్శనం చేసుకోవడానికి, ధ్యానం, జపం, భజనలు కొనసాగించడానికి స్థానికంగా అయ్యప్ప స్వామి మందిరాలు, ఆలయాలు అవసరమయ్యాయి. అలా భక్తుల సంకల్ప బలంతో అయ్యప్ప స్వామి ఆలయాలు అనేక ప్రదేశాల్లో ఆవిష్కృతమయ్యాయి. అయ్యప్ప స్వామి ఆరాధనా సమయంలో బ్రహ్మచర్యం పాటిస్తూ ఉండాలి. శీతల స్నానం, భూతల శయనం అంటూ అనేక రకాల నియమాలను అనుసరించాలి. అందుకు అనుకూలంగా ఉండేవి ఆ స్వామి మందిరాలు. మాలధారణ చేయడానికి, విరమించడానికి స్థానిక ఆలయాలు అవసరమయ్యాయి. అలా ఆవిర్భవించిన ఆ మణికంఠుడి మందిరాల్లో ఇది కూడా ఒకటి. హుబ్లీలో శబరిమల తద్రూప అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మించడం జరిగింది. ఈ దేవాలయం స్టార్ట్ చేసింది 2002 సంవత్సరంలో దీని శంకుస్థాపన చేశారు. 2014 దీనికి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. దేవాలయ విశిష్టత ఏంటంటే శబరిమల తర్వాత శబరిమల మాదిరి అంటే కరెక్ట్గా అక్కడ ఉన్న గర్భగుడి కానివ్వండి, 18 మెట్లు కానివ్వండి, అక్కడ ఉన్న మెజర్మెంట్స్ అదే విధంగా 1 మిల్లీమీటర్ కూడా తేడా రాకుండా మేము ఈ 18 మెట్ల నిర్మాణము, అట్లాగే గర్భగుడి నిర్మాణం కూడా చేసాం. అమితానందం పరమానందం అయ్యప్ప, నీ రూపం చూసిన పాపం తొలగును అయ్యప్ప.
లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలను ధరించాడు. పరమశివుడు కూడా అసుర సంహారం చేస్తూ వచ్చాడు. ఇక సింధురాసురుడిని అంతం చేయటం కోసం వినాయకుడు జన్మిస్తే తారకాసుర సంహారం కోసం కుమారస్వామి అవతరించాడు. అలాగే మహిషిని అంతం చేయటం కోసం మణికంఠుడు అవతరించాడు. అయితే ఆయన హరిహరుల స్వేదం నుంచి జన్మించడమే విశేషం. మోహిని తనయుని మోహన రూపం నిజ భక్తుల హృదయమే స్వామి నివాసం. మోహిని తనయుని మోహన రూపం నిజ భక్తుల హృదయమే స్వామి నివాసం. హరిహరులు ఇరువురు ఒక్కటైన వేళ అఖిలాండ మెరిగెను అయ్యప్ప లీలా. అయ్యప్ప లీలా లీలామృతం లీలామృతం. మణికంఠుని నామమే మధురామృతం. లీలామృతం లీలామృతం. మణికంఠుని నామమే మధురామృతం. శివకేశవుల స్వేదం నుంచి అవతరించిన స్వామి పందళరాజు రాజశేఖర పాండ్యుని ఎంట పెరిగాడు. బాల్యంలోనే అనేక సాహసాలు మహిమలు చూపిన మణికంఠుడు అందరి మనసులను దోచుకున్నాడు. పసిబాలుడిగా ఆ తల్లిదండ్రుల ముద్దు ముచ్చట తీర్చిన తరువాతే ఆయన ఈ లోకంలోకొచ్చిన కర్తవ్యం దిశగా అడుగులు వేశాడు. ఆయన అవతార పురుషుడు అనే నిజం తెలుసుకోవడానికి పందళరాజుకే చాలా కాలం పట్టింది. హరిహరసుతుడైన ఆ అయ్యప్ప స్వామిని ఆరాధించడం వల్ల అనేక దోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. అదే నమ్మకం ఇక్కడ కూడా కనిపిస్తుంటుంది. అదే అంకిత భావంతో కూడిన భజనామృతం ఇక్కడ కూడా వినిపిస్తుంది. మండల దీక్షలు మొదలైన దగ్గర్నుంచి పూర్తయ్యే వరకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయం విభిన్నమైన పద్ధతిలో నిర్మితమై ఉంది. కేరళ సంప్రదాయాన్ని అనుసరించి నిర్మించిన ఈ ఆలయం వెనుక అనేక విశేషాలు మరెన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి. అందువల్లనే శబరిమలను పోలిన ఆలయాలను నిర్మిస్తూ ఆ క్షేత్రాన్ని దర్శించిన అనుభూతిని పొందుతూ ఉంటారు. హుబ్బళ్ళిలోని స్వామివారి ఆలయం కూడా మనకు ఇదే విషయాన్ని చెబుతుంది. సువిశాలమైన ప్రదేశంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. శబరిమలను తరచు దర్శించే ఇక్కడి భక్తులు తమ ఊరిలో కూడా అయ్యప్ప స్వామి ఆలయం ఉంటే బావుండును అని భావిస్తారు. స్వామివారి ఆలయాన్ని ఇక్కడ నిర్మించడంలో భక్తుడైన విజయ్ సంకేశ్వర్ ప్రధానమైన పాత్రను పోషించారు. అలా 2002వ సంవత్సరంలో ఈ ఆలయం శంకుస్థాపన జరుపుకుంది. 2014లో స్వామివారికి ప్రాణప్రతిష్ఠ చేశారు. శబరిమల ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం మొదలు గర్భాలయంలో మూర్తి వరకు ఏది ఏ కొలతల్లో ఉంటుందో అదే కొలతల్లో ఇక్కడ అవే నిర్మాణాలు చేశారు. అందువల్లనే ఇక్కడి ఆలయ నిర్మాణానికి ఎక్కువ సమయం పట్టినట్టుగా అనిపిస్తుంది. ప్రధానమైన ఆలయంతో పాటు అందంగా తీర్చిదిద్దిన మందిరాలు, మంటపాలు మనస్సులను కొల్లగొడతాయి. ఆలయ ప్రాకారాన్ని దాటుకుని బయటకొచ్చేంతవరకు మనం శబరిమలలో ఉన్నాం అనే భావన కలుగుతుంది. అయ్యప్ప స్వామి పేరు వినగానే మనకు 2 రకాల రూపాలు కళ్ల ముందు కదలాడతాయి. ఒకటి ఆయన విల్లంబులు ధనస్సు ధరించి పులివాహనంపై కూర్చొని ఉండడం, మరొకటి చిన్ముద్రతో కూడిన రూపం. అయ్యప్ప స్వామి పందళరాజ్య ప్రభువైన రాజశేఖర పాండ్యుని ఇంట పెరుగుతాడు. ఆ రాజు మణికంఠుడికి పట్టాభిషేకం చెయ్యాలని నిర్ణయించుకుంటాడు. అయితే అది ఎంతమాత్రం ఇష్టం లేని మహారాణి శిరోభారమంటూ పులిపాల కోసం మణికంఠుడిని అడవులకు పంపుతుంది. అలా అడవులకెళ్లిన మణికంఠుడు మహిషిని సంహరించి ఇంద్రాది దేవతల ప్రశంసలను అందుకుంటాడు. ఇంద్రుడు పులివాహనంగా మారిపోగా ఆ పులివాహనంపై మణికంఠుడు రాజ్యానికి తిరిగొస్తాడు. ఆ సందర్భంలోనే ఆయన పులివాహనంపై విల్లంబులు ధనస్సుతో దర్శనమిస్తాడు. ఆ తరువాతనే ఆ స్వామి అభీష్టం మేరకు రాజశేఖర పాండ్యుడు శబరిమలలో ఆలయాన్ని నిర్మిస్తాడు. అందువలన స్వామివారు ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడని భక్తుల భావన. ఓం శబరిగిరీశ్వరా స్వామి శబరిగిరీశ్వరా
పందళ రాజకుమార పావన శుభచరిత స్వామి శబరీశ ఓం శరణం శబరీశ హరిహరనందనా స్వామి ఆశ్రిత పోషణ కాంచన మణిమయ చేల కామిత శుభ ఫలదా స్వామి అయ్యప్ప ఓం శరణం అయ్యప్ప. అయ్యప్ప స్వామి దీక్షాధారులు పదునెట్టాంబడికి అత్యంత ప్రాధాన్యతనిస్తారు. దీక్షాధారులకు మాత్రమే ఈ 18 మెట్లను అధిరోహించే అర్హత ఉంటుంది. మండల దీక్ష అనంతరం ఇరుముడిని ధరించి భక్తులు ఈ 18 మెట్ల మీదుగా స్వామివారి సన్నిధికి చేరుకోవటాన్ని అత్యంత కీలకమైన సమయంగా భావిస్తారు. 18 అనే ఈ మెట్ల సంఖ్య ఈ ఆలయంలోనూ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుని కనిపిస్తుంది. శబరిమలలోని స్వామివారిని చేరుకోవడం అంత తేలికైన విషయమేమి కాదు. అడవులు, నదులు, కొండలు, కోనలు, జలపాతాలు ఇలా ఎన్నింటినో దాటుకుని ముందుకు వెళ్లవలసి ఉంటుంది. ఈ మార్గంలో ప్రధానమైన కొండలు 18: నీలిమలై, నాగమలై, పొన్నాంబలమేడు, చిత్రంబలమేడు, మైలాడుంమేడు, ఇలా 18 కొండలు కనిపిస్తాయి. వాటికి ప్రతీకగా 18 మెట్ల నిర్మాణం జరిగింది అని అంటారు. అయ్యప్ప స్వామికి సంబంధించిన ప్రతి ఆలయంలోనూ 18 మెట్ల నిర్మాణం కనిపిస్తుంది. శబరిమలలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ జరిగేప్పుడు 18 రకాల వాయిద్యాలను మ్రోగించారు. ఆ 18 వాద్యాలకు గుర్తుగా 18 మెట్ల నిర్మాణం జరిగిందని కూడా అంటారు. 18 మంది అధిదేవతలకి సంబంధించినవిగా ఈ 18 మెట్లు కనిపిస్తాయని కూడా చెబుతారు. అదే పద్ధతిని అనుసరిస్తూ ఇతర అయ్యప్ప ఆలయాల్లోనూ 18 మెట్ల ప్రాముఖ్యతను సంతరించుకునేలా నిర్మాణాలు జరిగాయి. అలా ఈ ఆలయంలోనూ శబరిమల కొలతలతోనే 18 మెట్ల నిర్మాణం జరిగింది. అక్కడి మాదిరిగానే ఇక్కడి భక్తులు కూడా ఈ మెట్ల మీదుగా వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుంటారు. అనారోగ్య కారణాల వలన, ఇతర సమస్యల వలన శబరిమల వరకు వెళ్లలేని వారు ఈ ఆలయానికి వస్తుంటారు. అలా వచ్చిన భక్తులకు ఇక్కడ అన్ని రకాల వసతి సౌకర్యాలుండడం విశేషం. సాధారణమైన రోజుల్లో ఈ ఆలయానికి భక్తుల తాకిడి నామమాత్రంగా ఉంటుంది. విశేషమైన రోజుల్లో అంటే కార్తీక మాసంలో మాలధారణ సమయంలోనూ, దీక్ష విరమణ సమయంలోనూ సందడి ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో శరణు ఘోషతో ఈ ఆలయం శబరిమలను గుర్తుకు తెస్తుంది. ఒకటవ మెట్టు శరణం పొన్నయ్యప్ప, స్వామి పొన్నయ్యప్ప, అయ్యనే పొన్నయ్యప్ప, స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప. గణనాథ సోదర శరణం పొన్నయ్యప్ప, స్వామి పొన్నయ్యప్ప, అయ్యనే పొన్నయ్యప్ప, స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప. రెండవ మెట్టు శరణం పొన్నయ్యప్ప, స్వామి పొన్నయ్యప్ప, అయ్యనే పొన్నయ్యప్ప, స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప. హరిహర సుతనే శరణం పొన్నయ్యప్ప, స్వామి పొన్నయ్యప్ప, అయ్యనే పొన్నయ్యప్ప, స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప. సాధారణంగా ఇతర ఆలయాలలో ప్రధానమైన మూర్తి రాతితో మల్చబడి ఉంటుంది. అలా కాకుండా అయ్యప్ప స్వామి ఆలయాలలో ప్రధానమైన మూర్తి పంచలోహాలతో ప్రతిష్ఠితమై ఉంటుంది. అలా ఇక్కడ కూడా గర్భాలయంలో స్వామివారి పంచలోహమూర్తి దర్శనమిస్తూ ఉంటుంది. శబరిమలలోని విగ్రహానికి సంబంధించిన కొలతలలోనే ఈ మూర్తిని తయారు చేయించడం విశేషం. అయ్యప్ప మూలమూర్తి ఏముందో అది చెంగనూరులో శబరిమలలో అయ్యప్ప విగ్రహం తయారు చేసినటువంటి వాడ దగ్గరే మేము ఈ విగ్రహాన్ని తయారు చేయించాము. 108 కిలోలు బరువు ఉన్న విగ్రహం. దీంట్లో 10 కిలోలు బంగారము, మిగిలిన లోహాలన్నీ పంచలోహాలు కలిపి 108 కిలోల బరువు ఈ విగ్రహానికి ఉంది. 2014 తర్వాత కోవిడ్ సందర్భంగా శబరిమల వెళ్ళటానికి అవకాశం లేనటువంటి భక్తులకి ఈ అన్ని రాష్ట్రాల నుంచి కూడా అందరూ ఇరుముడి ధరించి వ్రతం చేసి
అక్కడికి వెళ్ళటానికి అవకాశం లేని భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని అభిషేకం చేయించుకొని వెళ్ళారు. ఈ ఆలయానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ శబరిమల ఆలయాన్ని అనుసరిస్తూ వెళ్లారు. గర్భాలయంలోని స్వామివారి పంచలోహమూర్తి కొలతలు కూడా శబరిమలను పోలినవే. 108 కేజీల బరువైన ఈ మూర్తిని చెంగనూరుకి సంబంధించినటువంటి నిపుణులతో తయారు చేయించడం విశేషం. పంచలోహమూర్తుల్లో అనంతమైన శక్తి నిక్షిప్తమై ఉంటుందనే విషయాన్ని మన మహర్షులు ఎప్పుడో సెలవిచ్చారు. గర్భాలయంలోని మణికంఠుడు హరిహరుల ఐక్యతను సూచిస్తూ యోగపట్టం తొడిగిన మోకాళ్లతో జీవాత్మ పరమాత్మ అనుసంధానాన్ని సూచిస్తూ చిన్ముద్రలో దర్శనమిస్తాడు. తన పాదాలను ఆశ్రయించి తరించమని చెబుతున్నట్టుగా ఎడమచేయి మోకాళ్లపై నుంచి జారవిడిచినట్టుగా కనిపిస్తుంది. స్వామివారి చిన్ముద్ర శివుడిని గుర్తుచేస్తే, స్వామివారి ఎడమచేయి వాలు విష్ణుమూర్తి మోహిని అవతార కార్యాన్ని సూచిస్తుంది. మణికంఠుడు హరిహరపుత్రుడు అనడానికి సంకేతంగా స్వామివారి మండల దీక్ష శివుడికి ఇష్టమైన కార్తీక మాసంలో మొదలై విష్ణుమూర్తికి ప్రీతికరమైన మార్గశిర మాసంలో ముగుస్తుంది. తాను శివకేశవుల అంశావతారాన్ని అనే విషయాన్ని చెబుతున్నట్టుగా తిరునామంతో పాటు విభూతి రేఖల్ని ధరించడం కనిపిస్తుంది. రుద్రాక్షలతో పాటు తులసిమాలలను కూడా ధరిస్తూ ఉండడం అయ్యప్పస్వామి అవతారంలో దాగిన మరో విశేషం. విశేషమైన పర్వదినాల్లో ప్రత్యేకమైన పూజలతో పాటు ప్రతి ఏడాది మండల పూజను ఘనంగా నిర్వహిస్తారు. హరిహర సుతనే శరణం పొన్నయ్యప్ప, స్వామి పొన్నయ్యప్ప, అయ్యనే పొన్నయ్యప్ప, స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప. మూడవ మెట్టు శరణం పొన్నయ్యప్ప, స్వామి పొన్నయ్యప్ప, అయ్యనే పొన్నయ్యప్ప, స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప. అనాథ రక్షక శరణం పొన్నయ్యప్ప, స్వామి పొన్నయ్యప్ప, అయ్యనే పొన్నయ్యప్ప, స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప. నాల్గవ మెట్టు శరణం పొన్నయ్యప్ప, స్వామి పొన్నయ్యప్ప, అయ్యనే పొన్నయ్యప్ప, స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప. ఎరిమేలి శాస్త శరణం పొన్నయ్యప్ప, స్వామి పొన్నయ్యప్ప, అయ్యనే పొన్నయ్యప్ప, స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప. హుబ్బళ్ళిలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో అందంగా తీర్చిదిద్దిన మందిరాలు, ఉపాలయాలు కనిపిస్తాయి. మణికంఠుడికి సోదరులుగా చెప్పుకునే వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామితో పాటు శివుడు, నాగేంద్రుడు, నవగ్రహాలు, గ్రామదేవత కొలువై ఉంటారు. ప్రధానమైన ఆలయాన్ని దర్శించిన భక్తులు ఉపాలయ దిశగా ముందుకు సాగుతారు. ఈ యొక్క క్షేత్ర విశిష్టత అంటే కరియమ్మాదేవి అని చెప్పి ఇక్కడ ఈ గ్రామ దేవత. ఈ స్థలంలో ఆ దేవికి కూడా మేము గుడి నిర్మాణం చేసాం. అట్లాగే నవగ్రహాలు, శివుడిది శివలింగము, అట్లాగే అయ్యప్ప సోదరులైనటువంటి వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, నాగేంద్రుడు, ఇవన్నీ మేము ఇక్కడ ఈ గుడి నిర్మాణం చేసి ప్రతి సంవత్సరమును విధి విధానాల ప్రకారం నవంబర్ 16వ తారీఖు నుంచి జనవరి 20 వరకు మండల పూజ అనేటువంటి దాన్ని శాస్త్ర ప్రకారం మేము నిర్వహించుకుంటూ వస్తున్నాము. అయ్యప్ప స్వామి అవతరించిన తరువాత పరమశివుడు ఆ శిశువును కైలాసానికి తీసుకుని వెళతాడు. అక్కడ పరమశివుడి సన్నిధిలోనే అయ్యప్ప స్వామి పెరుగుతాడు. అందువలన తన సోదరులైన గణపతి, సుబ్రహ్మణ్య స్వామితో ఆయనకి మంచి అనుబంధం ఏర్పడుతుంది. అందువల్ల ఈ ఆలయంలోని ఉపాలయాల్లో శివుడు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి కూడా కొలువై పూజాభిషేకాలు అందుకుంటున్నారు. అందంగా కుదురుగా తీర్చిదిద్దిన మందిరంలో కొలువైన సదాశివుడికి అనునిత్యం అభిషేకం జరుగుతుంటుంది. విశేషమైన పర్వదినాల్లో శివయ్యకి ప్రత్యేకమైన పూజలు, సేవలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక స్వామివారు ఎక్కడుంటే అమ్మవారు కూడా అక్కడే కొలువై భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. అలా ఇక్కడ అమ్మవారు మూకాంబిక పేరుతో భక్తులకు దర్శనమిస్తోంది. పూర్వం కౌమాసురుడు అనే రాక్షసుడు వరబల గర్వం చేత దేవతలను, సాధు సత్పురుషులను నానా రకాలుగా హింసిస్తాడు. స్త్రీ చేతిలో తప్ప అతడికి మరణం లేదు అని తెలుసుకున్న ఇంద్రాది దేవతలు త్రిమాతలను ఆశ్రయిస్తారు. అయితే ఈలోగా
తనకి అసలు మృత్యువే లేకుండా ఫలాన్ని పొందడానికి గాను కౌమాసురుడు శివుణ్ణి ప్రసన్నుడిని చేసుకుంటారు. ఆ అసురుడి ఉద్దేశం తెలిసిన సరస్వతీదేవి అతన్ని మూగవాడిగా మార్చేస్తుంది. ఆ సమయంలోనే కాళికాదేవి అతన్ని సంహరిస్తుంది. మూకాసురుడిని సంహరించిన కారణంగా మూకాంబికగా పిలువబడుతూ అనేక ప్రదేశాల్లో పూజాభిషేకాలు అందుకుంటోంది మాత. ఇలా అయ్యప్ప స్వామితో పాటు ఇక్కడ శివకుటుంబం మొత్తాన్ని దర్శించుకోవడం అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. ఈ ఆలయాన్ని ప్రతినిత్యం ఉదయం 6 గంటలకు తెరుస్తారు. అభిషేకం, అలంకారం, అర్చనలు, నైవేద్యం అనంతరం మధ్యాహ్నం 12:30 తలుపులు మూసివేస్తారు. తిరిగి సాయంత్రం 5:30 నుంచి రాత్రి 8:30 వరకు దర్శనానికి అనుమతినిస్తారు. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి బెంగళూరుకి బస్సు, రైలు, వాయు మార్గాలున్నాయి. బెంగళూరు నుంచి తుముకూరు, చిత్రదుర్గ, దావణగెరే ద్వారా హుబ్బళ్ళికి చేరుకోవచ్చు. శబరిగిరి నివాసం శాంతహృత్ పద్మహంసం శశిరుచి మృదుహాసం శ్యామలాంబోధభాసం కలితరి పునిరాసం కాంతముత్తుంగవాసం నతినుతి పరదానం నౌమి పింఛాపతంసం. శబరిమలను పోలిన ఆలయం, అవే కొలతలతో నిర్మితమైన మందిరం, భక్తుల సంకల్ప బలానికి నిలువెత్తు నిదర్శనం, అసమానమైన అంకిత భావానికి అసలైన నిర్వచనం ఈ క్షేత్రం. అలాంటి ఈ క్షేత్రాన్ని కనులారా దర్శించుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. హరివరాసనం స్వామి విశ్వమోహనం, హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం, హరివిమర్దనం స్వామి నిత్యనర్తనం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శరణకీర్తనం స్వామి శక్తమానసం, భరణలోలుపం స్వామి నర్తనాలసం, అరుణభాసురం స్వామి భూతనాయకం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. ప్రణయ సత్యకం స్వామి ప్రాణనాయకం, ప్రణతకల్పకం స్వామి సుప్రభాంచితం, ప్రణవమందిరం స్వామి కీర్తనప్రియం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.